హలో గాయ్స్, ఆలూ శాండ్విచ్ని రెడీ చేసేసుకుందాం రండి. పొటాటో తీసుకొని కుక్కర్లో వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. నెక్స్ట్ పొటాటో తీసి ఒక బౌల్లో వేసి దాన్ని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి దాంట్లో కొంచెం పసుపు, కారం, గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా స్మాష్ చేసుకున్న పొటాటోని తీసి దాంట్లో వేసి దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని దాని మీద టమాటో కెచప్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ముందుగా మనం పొటాటో కర్రీని చేసుకున్నాం కదా, అది కూడా తీసి దాని మీద పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసి బటర్ రాసి శాండ్విచ్ మేకర్లో పెట్టేసేయాలి. శాండ్విచ్ మేకర్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన శాండ్విచ్ రెడీ. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటో కెచప్ వేసుకొని తినేసేయండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గాయ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.